లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడావో, లోకంలో జీవిస్తున్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడావో, ఇప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడుతుంటే నీ క్రైస్తవ జీవితానికి అర్థం పరమార్థం ఉందా? నువ్వు బూతులు మానవా? నీ నోటికి కన్ను వేసుకుంటున్నావా? చూడండి, ఈ యాకోబు తన మనస్సుతో పాటు మాట కూడా మార్చాడు. ఎవరినైనా ఏమని పిలుస్తాడు తెలుసా? నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా. ఎంత అద్భుతమైన మార్పు అండి, ఎంత ఆశాజనకమైన మార్పు. తనను తాను తగ్గించుకుంటున్నాడు, తనను తాను హెచ్చించుకోవడం లేదు. తన మనసు మారింది, తన జీవితం మారింది, తన మాట మారింది. ఇప్పుడు పరిపక్వత కలిగిన, పరిణితి కలిగిన దేవుని బిడ్డగా పత్రిక రాస్తున్నాడు. యాకోబు పత్రిక చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక, మీరు చదవండి. ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా ప్రస్తుత క్రైస్తవ సమాజానికి, సమకాలీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన మాటలు. అందుకే అంటున్నాడు, మీరు ఈ సంగతులు ఎరుగుదురు కదా, కావున నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు. మీరు దేవుని వాక్యం ఎరుగుదురు, దేవుని ఆరాధించడం ఎరుగుదురు, దేవుని సన్నిధి మీకు తెలుసు. కానీ ఏమి దాపురించింది అని అంటే, దేవుని ఎరిగిన బిడ్డల్లోకి ప్రవేశించకూడని అంశాలు ఏమిటి అని అంటే చెప్తున్నాడు ఆయన, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడాలి. హలో, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడాలి, మాట్లాడుటకు నిదానించాలి. దేవుడు ఒక్క నోరు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? తక్కువ మాట్లాడు, ఎక్కువ వినాలని అర్థం. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం, ఒకవేళ రెండు చెవులు కాకుండా ఒక చెవి పెట్టి రెండు నోరులు పెట్టి అసలు ఉన్న నోరుతోనే పడలేకపోతాం, రెండు నోరులా ఎంత భయంకరమైన పరిస్థితి. నా ప్రియ సహోదరులారా, వినుటకు వేగిరి పడాలి, వినుటకు ఆతృత పడాలి, దేవుని మాటలు వినుటకు అత్యాసక్తితో దేవుని సన్నిధికి పరుగులు పెట్టాలి, వినుటకు వేగురు పడి వారంగా ఉండాలి. ఎందుకు వినాలో తెలుసా? వినుట వలనే విశ్వాసం అధికమవుతుంది. 30 సంవత్సరాల విశ్వాస జీవితంలో నీ విశ్వాసం పెరిగిందా తరిగిందా అంటే దాదాపుగా విశ్వాసపు దశ క్షీణ దశలోనే ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన ప్రారంభ దినాల్లో, తొలి నాళ్ళలో నీ ప్రార్థన అమోఘం, నీ పరిశుద్ధత అమోఘం, నీ విశ్వాసం అబ్బా. కానీ ముదిరిపోయిన తర్వాత, క్రైస్తవ్యం ముదిరిపోయిన తర్వాత మోకాళ్ళంలో భక్తి ముదిరిపోయిన తర్వాత ఏమాత్రం విశ్వాసపు పరిమాణం పెరగదు. ఇంతకుముందు ఏ విషయం కొరకైనా ప్రార్థన చేస్తే నీ విశ్వాసం, నువ్వు నీ డబ్బు మీదో, నీ యొక్క తెలివి తేటల మీదో, నీ జ్ఞానం మీదో ఆధారపడి దాన్ని విసర్జిస్తున్నావు దేవుని వాక్యాన్ని. వినుటకు వేగిరి పడాలి, వినడం వల్ల విశ్వాసం అధికమవుతుంది. దేవుని వాక్యమే వినాలి. 24 గంటల్లో ఎన్ని సందర్భాల్లో దేవుని వాక్యం వింటున్నావు? అసలు నీ చెవి దేనికి అంటున్నాడు కదా దేవుని పరిశుద్ధ గ్రంథంలో. దురద చెవులు గలవాడు అంటే అందరూ దురద చెవులు. ఆ దురద ఎప్పుడు తీరుతుందంటే పనికిమాలిన మాటలు విన్నప్పుడే. చెవులు కొనుక్కునే మాటలు వాళ్ళు ఎలాగంటే కదా ప్రియమైన నేర్పిల్లారా, దేవుని వాక్యం, ప్రశస్తమైన దేవుని వాక్యం, శక్తివంతమైన దేవుని వాక్యం, మనసు మార్చే వాక్యం, పరిస్థితులు మార్చే వాక్యం, మన ఆధ్యాత్మిక జీవితాలను పెంపొందించే ఆ గొప్ప వాక్యమును మనం వినడానికి వేగిరపడాలి. అది యాకోబు చెప్పింది. మాటలాడుటకు నిదానించాలి. ఉందా లేదా అక్కడ? నిదానించడం అంటే ఆలోచించడం. ఒక నోటిలో నుంచి నీ నోటిలో నుంచి ఒక మాట వస్తుందంటే ఆ మాట ఆచితూచి మాట్లాడాలి. పుష్కరనేసనమ్మా అంటారు. వద్దుదే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. జాగ్రత్త. నేనేం చెప్తానంటే, ఒకవేళ అవసరం ఉంటే మాట్లాడే, అవసరం లేకపోతే నువ్వు మౌనంగా ఉండడం మంచిది. ఊళ్ళో పనికి మారిన సంగతులన్నీ మన నోటి నుంచే. ఇది ఎవరికి చెబుతున్న మాట అంటే వాళ్ళ జీవితం అంతే. కానీ ప్రత్యేకించబడ్డావు,
మారిందా నీ మాట? నీ మాట ఉప్పేసినట్టుండాలి. ఉప్పు అంటే సారవంతమైంది, సమాధానకరమైంది, సంతోషకరమైంది, శుభకరమైంది. ఉందా మన మాట అలాగా? సమాధానకరమైన మాటలు మాట్లాడుతున్నామా? ఇద్దరిని అతికించే మాటలు మాట్లాడుతున్నామా? విడగొట్టే మాటలు మాట్లాడుతున్నామా? పచ్చని కాపురాల్లో నీ మాటలే కదా చిచ్చులు పెడుతున్నాయి. అవిశ్వాసం మాటలు, అజ్ఞానపు మాటలు, ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టే మాటలు కాదు మనం మాట్లాడవలసింది. మాటలాడుటకు నిదానించాలి. నోరుంది కదా, నా నోరు నా ఇష్టమని నువ్వు మాట్లాడితే జాగ్రత్త. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్పే రోజు ఒక రోజు ఉందని నీకు తెలిస్తే నీ ఇష్టానుసారంగా మాట్లాడు. నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు క్రైస్తవ జీవితం. నా ప్రియ సహోదరులారని శ్రేష్టమైనటువంటి సంభాషణ సంబోధిస్తున్నాడు. నీ భార్యను ఏమని పిలుస్తున్నావు? నీ భర్తను ఏమని పిలుస్తున్నావు? నీ బిడ్డలు ఏమని పిలుస్తున్నావు? ఒకసారి హైదరాబాదు ఓ సర్వేకి వెళ్తే ఇంటి తలుపు కొడితే ఒక ఆయన తలుపు ఒక ఆవిడ తలుపు తీసింది. అమ్మా వెంకట్రావు గారు లేరంటే వెంటనే వెంకట్రావు అంది. వెంటనే లోపల నుంచి లింగి కట్టుకుని వస్తున్నాడు ఆయన. సరే అన్ని వివరాలు అడిగిన తర్వాత అడిగాను నేను, ఆవిడ ఎవరండి అని. మా ఆవిడండి అని. ఎవరు పిలిచింది ఆవిడ? వెంకట్రావు కదమ్మా, ఊరే వెంకట్రావు. నా తల్లి వెంకట్రావు అంటే గొప్ప. నేనేం చెప్తాను ఇప్పుడు? ప్యాషన్ కదా పేరెంట్ పిలవడం రాజేష్. కానీ ఇదే పేతురు చెప్తాడు తెలుసా? అబ్రహామును శారా యజమానుడా అని పిలుచుతూ వచ్చింది. ఎవరు పిలిచింది? యజమానుడా అని పిలిచింది అనలేదమ్మా. పిలుచుచు. అతను పెళ్లి చేసుకున్నప్పుడు యజమానుడు అంది. మేడల్లో విందులు వినోదాలు ఉన్నప్పుడు యజమానుడు అంది. అరణ్యంలో ఎడారిలో నడుస్తున్నప్పుడు యజమానుడు అంది. దేవుడు తన వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత తను చనిపోయేంత వరకు యజమానుడా అని పిలుచుతూ వచ్చాను. చెప్పండి కొట్టి ఎవరు పిలుస్తున్నాడు? ఒక ఆవిడ సచ్చినోడా అంటుంది. ఎవరన్నా ఇంకెవరన్నా అంటే మన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. పిల్లల్ని నువ్వు శుభం పలకాలి. పిల్లలకి నువ్వు బాగుపడవరా, నువ్వు గాడిదురా అన్న కలమ్మ. పెద్దోడైన తర్వాత గాడితోనట్టు వెళ్తున్నారమ్మ. మన ఇష్టం. మన పేరు పిల్లడికి పేరు పెట్టావు కదా నువ్వు, ఆ పేరు పెట్టి పిలువు, సంబోధించు, చక్కగా పిలువు. నీ నోటితో నీ నోటును మాట్లాడడానికి నిదానించు, జాగ్రత్త. సమయం లేదు, తర్వాత చదవండి. మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును. ఒకటి వినడానికి, రెండు మాట్లాడడానికి ఆలోచించాలి, కోపగించుకోవడానికి కూడా నిదానించాలి. కోపం దేవుని బిడ్డలకు తగనిది. కానీ మనుషులం కాబట్టి, మనం ఉప్పు కారం తింటున్నాం కాబట్టి, మనకి కూడా బీపీ ఉంది కాబట్టి, బీపీ అంటే అందరికీ ఉంటుంది. బీపీ అంటే జబ్బు కాదు, బ్లడ్ ప్రెషర్. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది, అంతే. మాకు బీపీ అన్నాడు అని అనుకోద్దు. బీపీ అంటే అందరికీ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, దాన్ని హై బీపీ అంటారు. తక్కువ ఉంటుంది, లో బీపీ అంటారు. అందరికీ ఉంటుంది. కానీ ఈ కోపము మన జీవితాలకు, మన కుటుంబాలకు శాపంగా మారకూడదు. జాగ్రత్త. కోపపడడానికి నిదానించాలి. హన్నాకి కోపం వచ్చిందమ్మా. మొదటి సమయ గ్రంథం 1వ అధ్యాయంలో అమ్మ చదవదాకా ఒకసారి ఉందమ్మా. ఆమె అంటది, అత్యంత కోప కారణం బట్టి ప్రభా నేను ఇలా ప్రార్థన చేస్తాను, దేవుడు చూస్తున్నాడు. ఆమెకు ఏమొచ్చిందంట? చాలా సందర్భాలు భోజనం కూడా మానేసింది ఆవిడ. కోపం వచ్చి. ఎందుకు కోపం వచ్చింది తెలుసా? గుడ్రాలు అంటారు అందరూ. అయితే తనకు వచ్చిన కోపాన్ని దేవుని మందిరంలో కుమ్మరించింది. ఆమేన్. ఎక్కడ కుమ్మరిస్తున్నాడు ఈ కోపాన్ని? నాకు కోపం వచ్చిందిరా, మా ఆవిడ్ని వేసుకుంటాను రా. కొడితే మళ్ళీ మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళా, నువ్వే వేసుకుంటాడండి. ఒక కుర్రాడు అంటున్నాడు, సార్ నాకు చాలా కోపం వచ్చేసింది సార్. ఏం చేశారు? వేసుకుంటాను సార్, 20,000 టీవీ పగిలిపోయింది. నీ కోపం ఖరీదెంత? జాగ్రత్త. కోపపడడానికి నిదానించాలి.
కోపపడడానికి నిదానించాలి. దేవుని బిడ్డలకు కోపం తగదు. ఒకవేళ కోపపడినా కోపం ఉండే పీరియడ్ కూడా దేవుడు చెప్పాడు. ఎంత సమయం ఉండాలి తెలుసా? సూర్యాస్తమయం వరకు 12 గంటలు. హలో, కోపం ఒక్కరోజున్నా నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఒక ఆవిడంటుంది కనీ పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చేలాగా చదివించి పెళ్లి చేస్తే పెద్ద కట్నం నుంచి పెళ్లి చేస్తే ఆవిడ అంటుంది, మా నాన్నతో 3 సంవత్సరాల నుంచి మాట్లాడాను. 3 సంవత్సరాల నుంచి నాన్నతో మాట్లాడతలేదండి అమ్మగారు. దేవుని బిడ్డలుగా మనం ఎవరి మీదైనా బాధపడితే కోపపడితే 12 గంటల్లో నువ్వు సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అసలు పాయింట్ ఇది. నరుని కోపం దేవుని నీతి. దేవుని నీతి ఏంటి? మనకు నీతి ఉంది, మనకు రూల్. నీతి అంటే రూల్ అనుకున్నాం. నీ రూల్ ఏంటి? దేవునికో రూల్ ఉంది, దేవునికో ఒక నీతి ఉంది. నీతి అనగా రక్షణ. రోమిలికి రాసిన పత్రిక సారాంశం అంతా నీతి అంటే రక్షణ. రక్షణ సాఫల్యతను నెరవేర్చదు కోపం. నేను రక్షణ పొందానండి, నేను బాప్తిసం పొందానండి, నేను భాష మాట్లాడతానండి, నేను పరిశుద్ధాత్మ అభిషేకంతో ఊగిపోతానండి, మంచిదే. కానీ నా కోపంతో ఎవడో ఆపలేడండి. ఏంటి మళ్ళీ ఎవడో ఆపలేడా? ఎంతకాలం? చాలా జాగ్రత్త. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపపడడానికి కూడా నిదానించాలి. ఆలోచిస్తున్నాం మనం. ఈరోజు ప్రభు బలలో చాలా సోఫిస్టికేటెడ్ క్రిస్టియానిటీ వేషధారణతో మనం తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఆ యోగ్యత, ఆ అర్హత, ఆ క్వాలిటీ, ఆ క్వాలిఫికేషన్ మనం సంపాదించుకున్నామా? ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం, ఆయన రక్తమును పానం చేస్తున్నాం. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ శరీరం తిని, ఆ రక్తము తాగి, తాగి మన పోలికలో నుండి క్రీస్తు పోలికలోకి మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు. తెలీదా మీకు? ఈ మాటలు నేను కొత్తగా చెప్పట్లేదు. యాకోబు వాళ్ళకి ఆయన ముందే చెప్పాడు, మీరు ఎరుగుదురు. మీకు తెలీదా ఈ సంగతులు? బూతులు మాట్లాడకూడదని, అబద్ధాలు మాట్లాడకూడదని, సినిమాలు చూడకూడదని, దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, క్రైస్తవ జీవితానికి అవి ఆటంకాలని, దేవునికి అవి నచ్చవని మనకు తెలీదా? మరి మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? రే బాబు గారిని పిలిచాం, పలకలేదు. రే బాబు గారిని పిలిచాం, పలకలేదు. పలికేదాకా పిలుస్తామా లేదా? ఎన్నిసార్లు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. కరెక్ట్గా ఇదే వాక్యం మన వారం మా పాస్టర్ గారు కూడా ఇదే చెప్పారు. మరి మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు నీకు? మళ్ళీ ఎందుకు చెప్తున్నాడమ్మా? పాస్టర్ గారిని మార్చి చెప్తేనే వింటావేమో అని. పాస్టర్ గారు మానొచ్చు కానీ వాక్యం మాత్రం మాట్లాడలేదు. మీరు మారదు. చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇందులో ప్రతి మాట, యాకోబు పత్రికలో ప్రతి మాట కూడా చాలా 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 శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకో నేను చాలా వివరించాలనుకున్నాను కానీ సమయం లేదు. దేవుని సేవకుడిగా మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. పొగిడే వాక్యాలు ఎప్పటికప్పుడు ఎవరి కాళ్ళకి, పెద్దలకి, పాటలు పాడే వాళ్ళకి, ఆర్కెస్ట్రా వాళ్ళకి బిస్కెట్లు వేస్తూనే ఉండాలి. బ్రిటానియా బిస్కెట్లు, అంతేగా, లేకపోతే పని అవుతుంది. ఈరోజు ఎవరో పొగుడుతారు, ఎవరో మనల్ని గొప్ప చేస్తారనేటువంటి ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి రావద్దు. మనల్ని మనం హెచ్చించుకోవడానికి, మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి దేవుని సన్నిధికి రావద్దు. మీకు రాకపోయినా అడిగేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎలా ప్రార్థనకి వెళ్ళామని అమ్మ అడుగుతుందా? వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ వచ్చి
దేవుని సన్నిధిలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించకపోతే అది ఆ జీవితానికి అర్థం లేదు. ఈ పరాయి దేశంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని సేవకుడు ఆత్మల భారంతో మిమ్మల్ని అందరినీ సమకూర్చి మీకు ఈ పరిచర్య జరుగుతుందనంటే మనం ఈ రొట్టి ఈ ద్రాక్షరసము తిని త్రాగి ఎప్పటికైనా ఆయన పోలికలోకి మారతామని. ఆయన ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుడే. ఆ ప్రేమైన దేవుడు నిన్ను కూడా ప్రేమగా మార్చాలనుకున్నాడు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పోలికలోకి, ఆయన చిత్తంలోనికి, ఆయన సారూప్యతలోనికి, ఆయన సమక్షంలోనికి, ఆయన ఒడిలోనికి మనల్ని మార్చాలనుకుంటున్నాడు. దేవుని పోలికగా మార్చబడడమే అసలు సిసలైనటువంటి క్రైస్తవ జీవితం. నువ్వేం మాట్లాడతావో ఆ హృదయంలో ఆలోచన కూడా అలాగే ఉండాలి. నువ్వేం ఆలోచిస్తావో నీ చేతి పనులు కూడా అలాగే ఉండాలి. త్రికరణ శుద్ధి అంటారు దాన్ని. మనస వాచ కర్మణ, ఈ త్రికరణ శుద్ధి. ఇందులో ఏ విషయంలో మనం తప్పిపోయినా, మనసులో తప్పిపోయినా, మాటలో తప్పిపోయినా, చేతల్లో తప్పిపోయినా మనం దేవుని బిడ్డలను కాలేము. దేవుని దీవెనలకు, దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులం కాలేము. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ కొరకు ఆయన తన కృపను తోడుగా ఉంచుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? నీతో ప్రభు మాట్లాడాడు. అయ్యా అవును, నాతో ప్రభు మాట్లాడాడు అని వాశపడితే, అమ్మా చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసుని కొందనాలు ప్రభు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నెమ్మదితో ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నెమ్మదితో ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మహోన్నత సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. 2018 సంవత్సరాల పూర్వం అల్పులము, పాపులము, పనికి మాలిన వారము, దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఈ లోకములకు నరవతారిగా వచ్చి మమ్మల్ని విమోచించుటకై, మమ్మల్ని క్రీస్తులో బ్రతికించుటకై, మాకు పరమ జీవమిచ్చుటకై, మాకు పరలోక పౌరసత్వాన్ని ప్రసాదించడానికై కలువరి శిలువలో మీరు మా కొరకు బలైన దేవుడు ప్రభు. నీ శరీరమును, నీ రక్తమును మా కొరకు త్యాగం చేస్తున్నటువంటి దేవుడు. ఇదిగో నీ చిత్తానుసారంగా, నీవిచ్చినటువంటి మాట ప్రకారం, నీ చిత్త ప్రకారం ఇదిగో ప్రభు ఈ రోజు ప్రభు బలలో పాల్గొనే కృప మాకు ఇచ్చారు. మీరు అనుగ్రహించిన ఈ శరీరమును బట్టి
మీరు కాచిన ఈ ప్రశస్తమైన శ్రేష్టమైన రక్తమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బలలో పాల్గొన్న ప్రతి బిడ్డలు దీవించండి. ఇంకా నీ బలకు దూరంగా ఉన్న వారిని సమీపస్తులుగా మీరు మార్చండి. సంఘాన్ని సంఘ పరిచర్యలు దీవించండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థనకి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి ఆరాధన సిద్ధపడినట్టు ముందుకు రావాలి.